అక్రమార్కులపైన హైడ్రా మరోసారి కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా కుకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. బాచుపల్లి, కత్వా చెరువు, బోరబండ, సున్నం చెరువు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి, కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పైన హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. చెరువు FTL బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు. అటు బోరబండ, సున్నం చెరువు కబ్జాకు గురైందని ఇటీవల పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొద్ది రోజుల క్రితం హైడ్రా సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించింది. ఆ తర్వాత ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపైన ఆక్రమణదారుల నుండి ఎట్లాంటి స్పందన రాకపోవడంతో కూల్చివేస్తోంది. అయితే యజమానులు మాత్రం హైడ్రా నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. అది 7 సంవత్సరాలైంది, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు అయినా అది కోర్టులో ఉంది. కోర్టులో మేము రీకౌంట్ సర్వే, కోర్టు కూడా చెప్పింది రీకౌంట్ సర్వే చేయండి, రాంగ్ ఉంటే ఏం చేయాలో అని. ఇప్పుడు రీకౌంట్ సర్వే ఎందుకు చేయలేదు? రీకౌంట్ సర్వే చేయమని ELC ఉంది, అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉంది, కోర్టుకు వెళ్ళిన కాగితాలు ఉన్నాయి. ఎందుకండి మాకు అసలు ఇవ్వలేదు. ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి ఇక్కడ మీరు ఒకటి ఆపారు. 100-200 అడుగుల తర్వాత అది ఉంది. ఏ విధంగా మీరు అది FTL అని చెప్తున్నారు? ఏ విధంగా బఫర్ జోన్ ఇక్కడ ఉన్నప్పుడు FTL అది ఎలా అవుతుంది? 200 అడుగుల పైన ఉంది అది. కొన్ని ఇది ఇలా ఉంది, తప్పు ఉంది. ఒక నాదుడు లేడు మాకు చెప్పడానికి. ఇక్కడ మీది రాంగ్ అని చెప్పి మీరు కొట్టండి, కొట్టొద్దని మేము అంటాం లేదే. అన్యాయంగా ఉంటే కొట్టేయండి. మేము డబ్బులు ఇచ్చుకొని అన్ని చేసి ఇంత బిల్డింగ్ కట్టుకొని మీరు ఇప్పుడు వచ్చి కట్టేస్తుంటే మరి అప్పుడేం చేశారు? అందరూ అప్పుడేం చేశారు? మాకు అమ్మినప్పుడు తెలియలేదా? మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు తెలియలేదా? LRS URS కడుతున్నప్పుడు మీకు తెలియలేదా? పండు కడుతున్నాం అన్ని మీకేం తెలియలేదా? ఇప్పుడు మీకు తెలిసిందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టుకునేక మీరు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. సో అక్రమ నిర్మాణాలపైన మరోసారి హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో మరొకసారి హైడ్రా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ చెరువు బఫర్ జోన్ తో పాటు FTL లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి మీద కొరడా రూపిస్తుంది హైడ్రా. తాజాగా కుక్కట్పల్లి సున్నం చెరువుతో పాటు ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట, కత్వా చెరువు నిర్మించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి చుట్టూ కుత్బుల్లాపూర్ తో పాటు కుక్కట్పల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పలు చెరువులకు సంబంధించి కూడా అక్రమ నిర్మాణం చేయాలంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఆ సున్నం చెరువుకు సంబంధించి కూడా గతంలో అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి ఇప్పటికే అక్కడ అక్రమ నిర్మాణం సంబంధించి కూడా కూల్చివేత కొనసాగుతుంది. తాజాగా కుకట్పల్లి, మల్లంపేట, కత్వా చెరువు సమీపంలో నిర్మించిన ఈ లక్ష్మీ శ్రీనివాస కన్వెన్షన్ సంబంధించిన ఈ లక్ష్మీ అక్రమ విల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే హైడ్రా కూల్చివేసింది. కానీ ప్రస్తుతానికి తాము కొన్నేళ్ల క్రితం ఇక్కడ నిర్మించుకున్నాము, బఫర్ జోన్ కి మించి కూడా తాము దూరాలు నిర్మించుకున్నామని ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ప్రస్తుతం ఇట్లా కూల్చివేయడం అన్యాయం కూడా బాధితులంతా కూడా ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు మల్లంపేట సంబంధించిన కత్వా చెరువు పరిసర ప్రాంతాల్లో వెలిసిన ఆ విల్లాలకు సంబంధించి కూడా కూల్చివేతలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా హైడ్రా శరవేగంగా కూల్చివేతలు చేసినట్లు చెప్పాల్సింది. ఉదయమే ఎక్కడెక్కడైతే ఫిర్యాదులకు సంబంధించి కూడా పూర్తిగా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకున్న హైడ్రా అక్కడికి బుల్డోజర్ పంపించడం, ఆలస్యంగా చుట్టుపక్కల చెరువు అనుకొని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేసిన వాటి మీద అక్కడ కూల్చివేతలు చేసినట్టుగా మనం చెప్పాల్సింది. ప్రస్తుతానికి అయితే ఇటు దుండిగల్ మున్సిపల్ పరిధిలో సంబంధించి కూడా కత్వా చెరువు సంబంధించి FTL సర్మన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే పిల్లల కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగుతుంది. వీటితో పాటు నగరంలో మరికొన్ని చోట్ల కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రెసెంట్ కూల్చివేతలు జరుగుతున్న బాచుపల్లి కావచ్చు, బోరబండ కావచ్చు, ఇక్కడ ఎన్ని అక్రమ నిర్మాణాలను ఐడెంటిఫై చేశారు? ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? ఇప్పటివరకు ఎన్ని కూల్చారు?
ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూల్చివేతలకు సంబంధించి కొనసాగుతున్నాయి. 6 గంటలకి ఇటు సున్నం చెరువుతో పాటు దుండిగల్ పరిసర ప్రాంతాలను కత్వా చెరువుతో పాటు ఇటు బోరబండ సంబంధించిన ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. పదుల సంఖ్యలో ప్రస్తుతానికైతే ఈ రోజు కూల్చివేతలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక గతంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ నేరుగా వెళ్లి ఆ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. స్థానికులతో మాట్లాడడం జరిగింది. చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, ఎఫ్టీఎల్ ఎంత ఉంది కూడా పూర్తిగా పరిగణలో తీసుకున్న తర్వాత కూడా నోటీసులు జారీ చేసినట్టు హైడ్రా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ తమకి ఎలాంటి నోటీసులు అందకుండా ముందస్తు సమాచారం లేకుండా కూడా తమ విల్లాలకు సంబంధించి కావచ్చు, తాము కట్టుకున్న ఇళ్లను కూల్చివేత ప్రస్తుతానికైతే ఇటు సున్నం చెరువులోని ఒక 5 నిర్మాణాలతో పాటు ఇటు మాచిపల్లికి సంబంధించిన దుండిగల్ ఫేస్ లోని మల్లంపేట కత్వా చెరువు సంబంధించి కూడా 10-15కి సంబంధించిన అక్రమ విల్లాల కూల్చివేత ఉంటున్నట్టుగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 4-5 చోట్ల మాత్రం ఈ రోజు హైడ్రా కూల్చివేతలో చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్ని నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత జరుగుతుంది ఏంటన్నది కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సంధ్య, అయితే ఈ కూల్చివేతల సమయంలో అటు స్థానికులకు కావచ్చు, ఇటు ఏదైతే హైడ్రా అధికారుల మధ్య కూడా వాగ్వాదం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మొదటి నుంచి కూడా హైడ్రా అక్రమ నిర్మాణ కూల్చివేతకు సంబంధించి కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ బాధితులంతా కూడా అంటే అక్రమ నిర్మాణదారులంతా కూడా హైడ్రా ఉన్న సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పెనుగులాట కొంత అక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి ముందస్తుగా భారీగా పోలీసుల ప్రొటెక్షన్ ని మోహరించిన తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు చేస్తుంది. ప్రస్తుతానికి సున్నం చెరువుతో పాటు ఇటు మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. సంధ్య. ఓకే, రైట్ కిరణ్.